అండి పొద్దున్నే మా ఆయనతో తిట్లు తినాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? పని చేస్తానన్నందుకు తిట్లు. పని చెయ్యకపోతే తిట్టే వాళ్ళని చూసాం గానీ, పని చేస్తానంటే తిట్టే వాళ్ళని ఎక్కడైనా చూసారా? దానికి కూడా ఒక రీజన్ ఉందనమాట. ఏంటంటే ఈ మధ్య నాకు ఒక చిన్న ఆపరేషన్ అయిందనమాట. దానికోసము జస్ట్ మొన్న 6వ తారీఖే అయింది కదా! ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవడం, నేను చేస్తాను కదని. మనం ఒక మాట విన్నాం కదా! సో, ఆయన అలా వెళ్ళనిచ్చి ఇలా డోరేసేసి పని మొదలెట్టాననమాట. పిల్లలకి ఇలా స్పోర్ట్స్ డే రోజు ఇలా వీక్లీ వన్స్ స్పోర్ట్స్ డే అనేది అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో స్పోర్ట్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. మా వాళ్ళేమో ఇక్కడ కొచ్చిలో వాతావరణం ఎలా ఉంటుందంటే ఉంటే చల్లగా వర్షాలు పడుతూ ఉంటుంది, లేదంటే ఎండ మాత్రం తీర్చేస్తుంది. ఇప్పుడైతే ఎండల సీజన్ అనమాట. వర్షం పడితే బురద కొని వస్తారు, ఎండబెట్టిందంటే ఎర్రమట్ట అనమాట గ్రౌండ్లో, ఇలా దుమ్మంతా పూసుకొని వస్తారు. రెండు ఏ కాలమైనా ఇక్కడ కష్టమే అనమాట. అలా ఉంటుంది కొచ్చి క్లైమేట్. అందరూ అనుకుంటారు చల్లగా ఉంటుంది, బాగుంటుంది అనుకుంటారు. బట్ రెండు కాలాల్లో కూడా కష్టమే. ఎలా అంటారా? వర్షానికేమో ఎప్పుడు వర్షం బట్టలు ఎప్పుడు ఆడతాయని చూడాలి, ఎండలకేమో ఈ ఎండలు వర్షానికేమో ఎప్పుడు ఈ బట్టలు ఎప్పుడు ఆడతాయా అని చూడాలన్నమాట. ఈ ఎండల కాలమేమో ఈ ఎండ ఎప్పుడురా తగ్గుద్ది అని చూడాలి. అలా ఉంటుంది కొచ్చి క్లైమేట్. తీర్చేస్తుంది మొత్తానికైతే. నేనైతే కొబ్బరి పీస్తే ఇలా మా వాళ్ళ షూను చూసారా ఎంత నీట్ క్లీన్ చేశారో. అంతే అండి, నేచర్ ఇచ్చే ప్రతి ఒక్కటి చాలా యూజ్ఫుల్గా వాడితే, కరెక్ట్గా వాడామంటే ఇలా యూజ్ఫుల్ అవుద్ది. చూసారా ఇలా అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్.